హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులను తిరిగి రాష్ట్రానికి తీసుకురావాలని, ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపాలని కోరారు. అక్కడి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు క్లియరెన్స్ ఇచ్చినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురాకుండా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమ బదిలీలపై విచారణ చేపట్టాలని కోరారు. ఎక్సైజ్ శాఖలో సాధారణ బదిలీలు, ప్రమోషన్లు గత 5 ఏళ్లుగా జరగలేదని, ఫైరవీల ద్వారానే బదిలీలు, ప్రమోషన్లు జరిగాయని ఆరోపించారు. అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయనకు అనుకూలంగా ఉన్నవారికే ప్రమోషన్లు, కోరిన చోట బదిలీలు చేశారని పేర్కొన్నారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర లెటర్ రాయడం, ఆంధ్ర వాళ్ళు మొత్తం 2 నెలలు జరిగింది ప్రక్రియ. మళ్ళీ 10 ఏళ్ల నుంచి ఆ ఉద్యోగులు ఇక్కడ రావాలని కోరుకుంటాం, మాత్రం ప్రభుత్వం స్పందిస్తలేదు. మళ్ళీ అక్కడ సీఎం కూడా విల్లింగ్ ఉన్నాడు బాబు. అప్పటి సీఎం ఇక్కడ విల్లింగ్ లేకుండా ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళు పాపం డబ్బులు ఇచ్చుకునే పరిస్థితిలో ఉన్నట్టున్నారు. అందుకే మరి ఇప్పటికైనా సీఎం గారు వీటిపైన దృష్టి పెట్టి ఈ ఉద్యోగులను ఇక్కడికి రప్పించేటట్లు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సీఎం గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక 3 రోజుల కింద కూడా ఎక్సైజ్ శాఖలో అక్రమ బదిలీలు జరిగినాయని చెప్పి కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి అన్ని బయటకు వస్తూనే ఉన్నాయి. ఎంత దారుణం అంటే, ఏపీలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి కె వాసుదేవ కృష్ణా డిస్టిక్ లో మరి అతను స్పౌస్ కేసు కింద తెలంగాణకు బదిలీ అయ్యాడు. స్పౌస్ కేసు కింద తీసుకుంటు, కానీ ఆమె ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ ఒక ప్రైవేట్ ఉద్యోగి పెట్టుకున్నారు. అయ్యా మేము తెలంగాణ కోసం మమ్మల్ని తీసుకెళ్ళానని ఏపీ సీఎం జగన్ కూడా అక్కడ సానుకూలంగా ఉన్నారు. కానీ అప్పటి వ్యక్తిని మాత్రం ఆగ మేఘాల మీద తీసుకొచ్చారు. ఎట్లా అంటే 2 నెలల ఈయన దరఖాస్తు చేయడం, తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ కేసు కింద రిలీవ్ చేయడం, ఏపీని కోరడం, మళ్ళీ ఇక్కడ వాళ్ళు తెలంగాణకు లేడం, అంతా 2 నెలలు జరిగిపోయింది ప్రక్రియ అంతా. వాళ్ళని కూడా బదిలీ చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఎవరిని పట్టించుకోలే ఉద్యోగులు, మరి ఈ ప్రభుత్వం అయినా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. 5 ఏళ్లలో ఒక్క జనరల్ ట్రాన్స్ఫర్ కూడా చేయలేదండి. అన్ని శాఖలు చేస్తే ఒక్క జనరల్ ట్రాన్స్ఫర్ చేయలే. కేవలం ఎవరిని ట్రాన్స్ఫర్ దాదాపు 49 మందికి ప్రమోషన్ ఇచ్చారండి. 49 మంది ప్రమోషన్ అంటే ఏఈఎస్ నుంచి ఈఎస్గా 24 మంది, ఈఎస్ నుంచి ఏసీగా 18 మంది, ఏసీ నుంచి డిఎస్సీగా 3 డీసీ నుంచి జేసీ అనేవారు 4, మొత్తం 49 మంది. ఈ 49 మందిలా కేవలం 12 మంది మాత్రమే పోస్టింగ్ ఇచ్చి మిగతా 37 మందికి కూర్చోబెట్టి ఎందుకు జీతాలు ఇచ్చిండ్రు అంటే, మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండ్రు అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి, లేకుంటే అప్పుడు ఎక్సైజ్ శాఖ సెక్రటరీ గారు ఇచ్చారా, అప్పుడు సీఎం గారు ఇచ్చారా? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ప్రజాధనం కదా అది. వాళ్ళతో ఎందుకు పని చేయించుకునలేరు? అదేవిధంగా కొద్దిమందికి 7 పోస్టింగ్ ఇన్ఛార్జీలు ఇచ్చారు. మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక ఆయన ఉండే విజయ్ కుమార్ సార్, ఎవరు 7 ఇన్ఛార్జ్ పోస్టులు ఇచ్చారండి. అంటే జడ్చర్ల ఛాయాదాతమే ప్రాధాన్యత ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తొత్తులుగా వ్యవహరించిన అధికారులకే ఈరోజు మంచి పోస్టింగ్లు ఇచ్చి మిగతా వాళ్ళని అందరూ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. మళ్ళీ అదే ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు 30 మంది ఎలక్షన్ ముందు చేసిన ట్రాన్స్ఫర్, అదే వ్యవసాయ అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి జిల్లాలో ఏండ్లకు బార్డర్లకు వెళ్ళి పనిచేసిన వాళ్ళు, చెక్ పోస్టుల కాడ పనిచేసిన వాళ్ళు ఉన్నారు.